రాజ్యసభ స్థానాన్ని ఈసారి బీజేపీకి ఇవ్వలేమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. మాధవ్ బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ నిన్న ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో ఒకటి తమకు పార్టీకి కేటాయించాలని మాధవ్ కోరారనే సమాచారం. ఈసారి సాధ్యం కాదని సీఎం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏపీ నుండి వచ్చే నెలలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్ను ప్రకటించడంతో టీడీపీ ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ అధినేత సీఎం చంద్రబాబును కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. కొందరు సీనియర్ నాయకులు పార్టీతో తమ అనుబంధాన్ని చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తమకు ఇదే చివరి అవకాశమని రాజ్యసభకు పంపాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మిత్ర పక్షాలకు ఎన్ని కేటాయిస్తారన్న దాంతో పాటు సామాజిక ప్రాంతీయ సమీకరణాలు అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారనున్నాయి. వైసీపీ హయాంలో ఆ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానితో పాటు కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ తరపున రాజ్యసభకు వెళ్లిన సానా సతీష్ పదవీ కాలం వచ్చే నెలలో ముగుస్తోంది. శాసనసభలో మెజారిటీ దృష్ట్యా ఈ 4 స్థానాలు కూటమికే దక్కుతాయి. చంద్రబాబు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఇంకా పూర్తి స్థాయి దృష్టి సారించలేదు. మహానాడు పూర్తయ్యాక మిత్రపక్షాలకు ఎన్ని స్థానాలు కేటాయించాల్సింది వస్తుందన్న అంశంపై స్పష్టత వచ్చాక అప్పుడు కసరత్తు ప్రారంభించే అవకాశం ఉంది. ఈసారి బీజేపీకు రాజ్యసభ స్థానం ఇవ్వలేమంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక వచ్చే నెలతో కూడా ఈ రాజ్యసభ స్థానానికి మొత్తంగా కూడా ఖాళీ అవుతున్న నేపథ్యం నిన్న కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ను ప్రకటించింది. ఇప్పటికే రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా చాలా వరకు ఆశావహులు ఎదురు చూస్తూ ఉన్నారు. తమకు కావాలంటూ కూడా ఈసారి సభ్యత్వం పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా అటు చంద్రబాబు నాయుడికి విన్నవించుకున్న పరిస్థితి. రైట్, మాట్లాడదాం. ఇన్పుట్ ఎడిటర్ నవీన్ జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ నవీన్. గుడ్ మార్నింగ్ బిందు. మనం చూడొచ్చు మొత్తం కూడా 10 రాష్ట్రాల్లో దాదాపుగా 24 రాజ్యసభ స్థానాలకు జూన్ లో ఎన్నికలు జరగనున్నట్టుగా ఎన్నికల సంఘం అయితే ప్రకటించింది. పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది. అయితే జూన్ నాటికి ఈ పదవీ కాలం, ఈ 24 మంది పదవీ కాలం అయిపోతున్న నేపథ్యంలో పూర్తిగా కూడా జూన్ లోనే ఎన్నికలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పిన సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ 10 రాష్ట్రాల్లో తో పాటు తెలుగు రాష్ట్రం ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 4 కూడా రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే ఈ 10 రాష్ట్రాల్లో మొత్తం 24 స్థానాలు ఉంటే దాంట్లో 4 స్థానాలు ఏపీలో ఉన్నాయి. ఆ 4 స్థానాలకు సంబంధించినట్టు ఆ ఎన్నిక కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే గతంలో ఎవరైతే రాజ్యసభగా చేశారో అయోధ్య రామిరెడ్డి, అదేవిధంగా మరో రిలయన్స్ గ్రూప్ సంబంధించిన ప్రతినిధి పరిమళ్ నత్వానితో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్, అదేవిధంగా సానా సతీష్, ఈ 4 కూడా రాజ్యసభగా వేస్తున్నారు. ఈ 4 సంబంధించినటువంటి ఏదైతే ఉందో పదవీ కాలం జూన్ లో ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా నోటిఫికేషన్ అయితే విడుదలైంది. పూర్తిగా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి జూన్ 1న అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. జూన్ 8వ తారీఖు ఏదైతే ఉందో తమ నామినేషన్ల దరఖాస్తు చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తుంది. జూన్ 9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అదేవిధంగా 11 లోపు ఎవరైనా ఉపసంహరణ ఉంటే ఉపసంహరణ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలు జరిగిన రోజే ఏదైతే ఎన్నికల పోలింగ్ ఉంటుందో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పోలింగ్ ఉంటుంది. పోలింగ్ రోజే రిజల్ట్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం అయితే వెల్లడించిన సిచ్యువేషన్ కనపడుతుంది. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే 4 ఏపీలో కాలవుతున్నప్పుడు 4 కూడా కూటమి ప్రభుత్వం ఉంది. అక్కడ అంటే 3 ప్రధాన పార్టీలు బీజేపీ, అదేవిధంగా టీడీపీ, జనసేన ముగ్గురు కూడా కూటమికి ఏర్పడ్డారు. దాంట్లో బీజేపీ ఒక స్థానం అడుగుతుంది. నిన్న సీఎం చంద్రబాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మధు కూడా మాట్లాడిన సిచ్యువేషన్ కనపడుతుంది. మధు మాట్లాడినప్పుడు పూర్తి స్థాయిలో కూడా మీకు ఈ సీటు రాజ్యసభ సీటు ఇవ్వలేమని కూడా తేల్చి చెప్పినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే మాధవ్ ఏదైతే నిన్న బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సీఎం ని అర్ధరాత్రి కూడా కలిశాడు. పూర్తిగా సాయంత్రం నుంచి దాదాపు 2-3 గంటల సేపు కూడా సమావేశమైనప్పుడు ఖచ్చితంగా 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి కాబట్టి 4లో ఒకటి బీజేపీకి కేటాయించమని చెప్పేసి కూడా మాధవ్ అడిగినప్పుడు ఆ బీజేపీకి ఇచ్చేది లేదని కూడా తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం కూడా 4 ఉన్న నేపథ్యంలో ఒకటి జనసేనకి ఇచ్చి మిగతా 3 మాత్రం టీడీపీకి ఇచ్చుకోవడానికి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కూటమిలో ఉన్న 3 పార్టీలు షేరింగ్ అనుకున్నారు. ఎందుకంటే జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి, మిగిలిన 2 టీడీపీకి ఉంటుంది అనుకున్నారు. కానీ బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని చెప్పి కూడా చంద్రబాబు అయితే తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తో జరిగిన మీటింగ్ లో ఇది క్లియర్ కట్
ఉన్నట్టుగా సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే టీడీపీలో చాలా మంది కూడా ఆశాభావాలు ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి చివరిసారి కనుక చెప్తున్నారు, పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్నాం, మమ్మల్ని గుర్తించి ఖచ్చితంగా మాకు రాజ్యసభ ఇవ్వాలని చెప్పేసి కూడా టీడీపీలో ఆశాభావాలు మొత్తం కూడా చంద్రబాబు నేరుగా కలుస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు ఇప్పట్లో లేవు కాబట్టి రాజ్యసభ స్థానానికి ఖచ్చితంగా మమ్మల్ని పంపించాలని టీడీపీ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే చంద్రబాబును కలుస్తా ఉన్నారు. కూటమిలో దాదాపుగా కూటమిలో ఉన్నది కాబట్టి జనసేన ఖచ్చితంగా ఒకటి ఇచ్చే అవకాశం ఉంటుంది, మిగతా 3 మాత్రం టీడీపీకే వస్తాయని చెప్పేసి కూడా ఆశాభావాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా వాటి కోసమే ఇప్పటికే ఫైనల్ కూడా చేస్తున్నారు. పూర్తి స్థాయి కూడా పార్టీలో ఉన్నటువంటి గుర్తింపు ప్రకారం ఖచ్చితంగా రాజ్యసభ ఇవ్వాలని చెప్పేసి కూడా చంద్రబాబును కోరుకుంటున్నారు. ప్రధానంగా ఎందుకంటే ఇప్పుడు ఇందులో మైనస్ బీజేపీ పడుతుంది, మైనస్ లో బీజేపీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చెరొకటి ఇచ్చిన 2 టీడీపీ తీసుకోవాలి, కానీ బీజేపీకి ఇచ్చేది లేదని చెప్పినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా అదే దిశగా పార్టీకి సంబంధించినట్టు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీలో చాలా మంది ఆశాభావాలు ఉన్నారు, చాలా మంది కూడా ఇంకున్నారు కాబట్టి వాళ్ళ పదవులు ఇవ్వాలి కాబట్టి ఆ 3 రాజ్యసభ ఏదైతే ఉందో మొత్తం 4 ఉంటాయి కాబట్టి 3 మాత్రం టీడీపీకి ఇచ్చి ఒక రాజ్యసభ జనసేనకి ఇవ్వడానికి కూడా చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా బీజేపీ మాత్రం ఇంకేం చేస్తుందో చూడాలి. ఎందుకంటే బీజేపీ ఖచ్చితంగా అడుగుతుంది, ఒక రాజ్యసభ ఖచ్చితంగా మాకు ఏపీ నుంచి కావాలని చెప్పేసి కూడా వాళ్ళు పట్టుపడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. నిన్న జరిగినట్టు మీటింగ్ లో మాత్రం ఇది కుదరదని చంద్రబాబు చెప్పాడు కాబట్టి మళ్ళీ దిశ మీటింగ్ కూర్చుంటారా, పూర్తి స్థాయిలో కూడా కేంద్రం నుంచే ఏదైనా రింగ్ తిప్పే సిచ్యువేషన్ కనపడుతుందో కూడా చూడాలి. ఎందుకంటే పూర్తిగా రాజ్యసభ అన్నప్పుడు కూటమి ఉన్నప్పుడు అందరూ కూడా సమానంగా పంచుకుంటూ 2 ఎక్కువ టీడీపీకి పోవచ్చు, 2 ఉంటాయి కాబట్టి 2 చెరొకటి జనసేన బీజేపీ కోరుకుంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది. దాంట్లో బీజేపీ ఇచ్చే పరిస్థితి లేదని కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఏదైనా కానీ ఏపీలో కనపడుతున్న పరిస్థితి ఉంది. అయితే 4 రాజ్యసభ ఖాళీ అవుతున్న నేపథ్యంలో నెక్స్ట్ మంత్ మొత్తం కూడా 4 ఖాళీ అవుతుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆశాభావులు ఏదైతే ఉందో వివిధ పార్టీల నుంచి ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా జనసేనలో ఉన్నట్టు కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఒకరికి మాత్రం అవకాశం వస్తుంది కాబట్టి జనసేన కూడా పూర్తి స్థాయిలో కూడా పరిశీలన చేస్తుంది, ఎవరిని రాజ్యసభ పంపించాలనే దాని మీద కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అదేవిధంగా టీడీపీలో 3 ఉంటాయి కాబట్టి ఆ 3 ఎవరు ఆ పార్టీకి మొదటి నుంచి ఉన్నారు, పూర్తి స్థాయిలో కూడా పార్టీకి ఎవరు ఉపయోగపడుతున్నారు వాళ్ళకే ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. బిందు రైట్, థ్యాంక్ యూ నవీన్. భారత అంతరిక్ష